బ్రో మెగాస్టార్ ₹1,00,00,000 విరాళం ఇచ్చారు ఏపీ ప్రభుత్వానికి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కింద. సో అది ఇచ్చారా లేదా అంటూ కొంత కన్ఫ్యూజన్ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది అనమాట. సో పోస్టులు ఏవో డిలీట్ చేశారంటూ అసలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక పోస్ట్ వచ్చింది, ఒక ఫోటో రిలీజ్ అయింది, బయటికి వచ్చింది అంటే అది నిజంగా అఫీషియల్గా వాళ్ళే ఇచ్చారా లేకపోతే ఫ్యాన్స్ ఎవరైనా దీన్ని షేర్ చేస్తున్నారా, ఇది పాత ఫోటోనా కొత్త ఫోటోనా, ఏది కూడా ఒక క్లారిటీ లేకుండా అయిపోయింది. ఇంకా దానికి తోడు ఏఐ వచ్చిన తర్వాత ఇంకా మరీ ఘోరం, అసలు ఒక వీడియో వచ్చినా కూడా నిజమా అబద్ధమా కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అంటే అలాంటి స్థితికి మనం పడిపోయామన్నమాట. అయితే ఇప్పుడు రీసెంట్గా చిరంజీవి గారి బర్త్డే అయిపోయిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ₹1,00,00,000 విరాళం అందించారు. అంటే ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ వీటిని యూజ్ చేసుకోండి అని చెప్పారని చెప్పేసి కూడా న్యూస్ చాలా వైరల్ అయింది. ఆ ఫొటోస్ని కూడా మెగా అభిమానులు చాలా ట్రెండింగ్ చేశారనమాట. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న న్యూస్ ఏంటంటే అంటే దీనికి సంబంధించి ఏదైతే ట్వీట్లు మనకు కనిపించాయో ఆ ట్వీట్లు ప్రజెంట్ కనిపించట్లేదు, డిలీట్ అయిపోయాయి. అండ్ సిబిఎన్ గారు కూడా ఈ విధంగా చిరంజీవి గారు అందించారని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టారని కూడా అంటూ ఉన్నారు. సో మరి ఆ ట్వీట్ కూడా ప్రజెంట్ అయితే కనిపించట్లేదు. మరి ఎందుకు డిలీట్ చేశారు? అండ్ ఇంతకు ముందు అంటే కొన్ని ప్రముఖమైనటువంటి అకౌంట్స్ నుంచి ఇట్లా చిరంజీవి గారు విరాళం ఇచ్చారని చెప్పేసి కూడా చాలా వేరే అకౌంట్స్ కూడా దీన్ని పోస్ట్ చేశారు. సో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ ఈ ట్వీట్లను డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారు? నిజంగా చిరంజీవి గారు ఇచ్చారా లేదా? మరి ఈ ఫొటోస్ ఏమైనా పాత ఫొటోసా? అంటే అప్పట్లో ఏపీలో వరదలు వచ్చినప్పుడు కూడా మనకు లాస్ట్ ఇయర్ రామ్ చరణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, మిగతా చాలా మంది హీరోలు కూడా ఇక్కడ వరద బాధితులకు సహాయం చేశారు, విరాళాలు అందించారు. సో మరి ఆ సమయంలో తీసుకున్న ఫోటో అంటే అది కూడా కాదు. మరి ఈ ఫోటో ఎక్కడిది? నిజంగానే ఇచ్చారా? నిజంగా ఇస్తే ట్వీట్ ఎందుకు డిలీట్ చేశారు? సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మరి దీనికి మన దగ్గర అయితే సమాధానం లేదు. స్వయంగా వాళ్ళే చిరంజీవి గారా లేకపోతే సిబిఎన్ గారా లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అఫీషియల్ అకౌంట్స్ నుంచి అనౌన్స్మెంట్ చేస్తే తప్ప దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. మరి చిరంజీవి గారు 1,00,00,000 విరాళం ఇచ్చారా? ఇచ్చినందుకే ఆ ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి. మరి ఒకవేళ నిజంగా ఇచ్చినట్టయితే పోస్టులను ఎందుకు డిలీట్ చేశారు? అంటే అవి బయటికి చూపించుకోవడం ఇష్టం లేదా అని చెప్పేసి రకరకాలుగా అనుకుంటున్నారు. సో మరి చూడాలి, దీని గురించి ఎవరైనా ఒక క్లారిటీ ఇస్తే తప్ప మనకు నిజానిజాలు తెలియవు.